నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వినాయక చవితి వేడుకలను సంతోషంగా జరుపుకుందాం. పీస్ మీటింగ్లో సిఐ సుబ్బరాయుడు. పంపిణీకి సిద్ధం చేస్తున్న పార్థివ గణపతి విగ్రహాలు. నక్కబండలో అస్తవ్యస్తంగా డ్రైనేజీ, రోడ్లపై పేరుకుపోయిన మురుగునీరు. ఓట్ చోర్ గదే చోడ్ కార్యక్రమాన్ని నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ. వార్తల్లోని వివరాలు. వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా నిర్వహించుకునే విధంగా అందరూ సహకరించాలని పుంగనూరు అర్బన్ సిఐ సుబ్బరాయుడు అన్నారు. ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్లో అన్ని మతాల పెద్దలతో పాటు వినాయక చవితి ఏర్పాట్ల నిర్వాహకులతో శాంతి సంఘ కమిటీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని వినాయక చవితి వేడుకలకు పటిష్ట ఏర్పాట్లు చేశామన్నారు. అలాగే ఆచరించాల్సిన నిబంధనలను వివరించారు. అనంతరం మత పెద్దల సలహాలు సూచనలు తీసుకున్నారు. పండుగను సంతోషంగా జరుపుకుందామని తెలిపారు. ఎన్ని రోజుల లోపల ఏదైనా ఆ విషయం మీద మీ దృష్టికి వచ్చిందంటే 9 రోజుల లోపలనే మనకు అన్ని ఏర్పాట్లు పూర్తి కావాలి. ఈ విషయాన్ని అందరూ కూడా హిందూ సోదరులు యథావిధిగా మన పుంగనూరు వాతావరణం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అందరం కూడా మనం కలిసికట్టుగా మనందరం భారతీయులము. మనకు పుంగనూరు పట్టణం అంటే సామరస్యానికి ప్రతీక అనే విధంగా ఉండాలి. ఎవరు కూడా ఈ రేపు జరగబోయే నిమజ్జనం సందర్భంగా ఎటువంటి ఏదైనా సమస్యని క్లియర్ చేసేంటే అటువంటి వాళ్ళను గుర్తించి మాకు దయచేసి పోలీసులు తెలపండి. మేము ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ కంటే జైలు పంపిస్తాను. ఈ వాట్సాప్లో అప్లై చేసుకోండి, ఈలో 9 రోజుల లోపల అప్లై చేసుకోండి, ఫోన్ చేసి చెప్పి అప్లై చేయండి. అన్నీ కూడా క్యాన్సల్ చేశాము. వాళ్ళు కూడా సరే సార్ అని చెప్పారు. కాబట్టి మీరు కూడా ఎవరైనా ఎన్ని రోజుల లోపల ఏదైనా ఆ విషయం మీద మీ దృష్టికి వచ్చిందంటే 9 రోజుల లోపలనే మనకు అన్ని ఏర్పాట్లు పూర్తి కావాలి. ఈ విషయాన్ని అందరూ కూడా హిందూ సోదరులందరూ కూడా గమనించాలి. రెండోది, యథావిధిగా మన పుంగనూరు పట్టణము ఎప్పటికి కూడా హిందూ ముస్లిం బాయ్ అనే విధంగానే అన్ని పండుగలు ఏ విధంగా అయితే కలిసిమెలిసి రీసెంట్లీ హిందూ సోదరులు ఒక హిందూ ర్యాలీ ఏర్పాటు చేస్తే ముస్లింలు ఇన్వైట్ చేసి వారికి మంచిగా ఫ్రూట్స్ ఇవ్వడం జరిగింది. అటువంటి వెల్కమ్ ఇవ్వడం అనేది చాలా హ్యాపీనెస్. మనుషులకి ఒకరి మధ్య ఒకరికి ఆ సుహృద్భావ వాతావరణం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అందరం కూడా మనం కలిసికట్టుగా మనందరం భారతీయులము. మనకు పుంగనూరు పట్టణం అంటే సామరస్యానికి ప్రతీక అనే విధంగా ఉండాలి. ఎవరు కూడా ఈ రేపు జరగబోయే నిమజ్జనం సందర్భంగా ఎటువంటి ఏదైనా సమస్యలను క్లియర్ చేసేంటే అటువంటి వాళ్ళను గుర్తించి మాకు దయచేసి పోలీసులు తెలపండి. మేము ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ కట్టి జైలు పంపిస్తాను. కంటిన్యూ చేయకుండా ఇమీడియట్ అది అంతతో చేయాలి. ఇమీడియట్ ఆ విషయాన్ని మా దృష్టికి తెచ్చినట్టే మీరు దాన్ని మ్యాచ్ చర్చించడం జరుగుతుంది. దయచేసి ముస్లిం పెద్దలు హిందూ పెద్దలు అందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. ఎక్కడైనా ఎవరైనా బ్యాడ్ ఎలిమెంట్స్, చెడు వ్యక్తులు, తాగుడుబోతులు బ్యాడ్గా ప్రవర్తిస్తే వాళ్ళందరినీ వారించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇది దేవుడు సంబంధించిన ర్యాలీ కాబట్టి, ఊరేగింపు కాబట్టి దాని భక్తిభావంతోనే చూడాలి. అదేదో మాస్ ర్యాలీగా చూడకూడదు. చేస్తున్నారు. ఒకటి ఏమంటే ఈ రాజీ మసీదు మదనపల్లి కొన్ని ఏరియాలో మసీదులు కావా కొంచెం వినయంగా అభిమానంగా ఆత్మగౌరవం ప్రశ్నిస్తూ ర్యాలీ సాధించే బాగుంటుంది. దానికి మన పెద్దలు ఎవరు ర్యాలీ ఉంటారో ఆ ఏరియాలో వాళ్ళు కూడా కొంచెము మా పిల్లలకంతా తీసుకుంటే చెప్పాలి. మన ఇద్దరు కూడా చెప్పాలి. చెప్పి పెడతాను. ఇంతవరకు చేయలేదు, చేయరు. ఫార్మాలిటీగా మీటింగ్ చెప్పాలా, ఇంతవరకు ఎక్కడ కానీ మనం డిస్కస్ చేయలేదు. బట్ కానీ ఈ ఫార్మాలిటీగా ప్రతిసారి ఎవరెవరు కొత్తగా వస్తూ ఉంటారు కదా, వాళ్ళ ముందర ఒకసారి చెప్పుకోవాలి. మనకు హిందూ ముస్లిం చదువుతానికి చర్చ చేసినాము. ఈసారి కూడా వీలైతే మా డిస్కస్ చేసుకొని మా చోప్ప ఇక్కడ మా వెల్కమ్ ఏర్పాటు కూడా చేసే
దానికోసమే కదా నేను పండుగ కావాలంటే పర్మనెంట్ కావాలంటే అప్పుడు ఎవరు పేరండి చాలా సమాజానికి చెప్పగలిగిన స్థితిలో ఉన్నారు. 10 మందికి చెప్తే ఆ సమాజం గుర్తించాలి వాళ్ళు ఉన్నారు. అత్యంత ఫలదాయమైన గణపతి విగ్రహాలను ఉచితంగా అందించేందుకు పుంగనూరులో యువత శ్రీకారం చుట్టారు. 11 పుట్టల మట్టిని తెప్పించి అందులో గజమయం, గోమయం, పసుపు, చందనం, వట్టివేర్లు, పచ్చకర్పూరం ఇలా 21 రకాల పుణ్యశుభ్ర ద్రవ్యాలతో వినాయక ప్రతిమలను తయారు చేసి ఆదివారం సహజ రంగులను వేస్తున్నారు. 26వ తేదీన మంగళవారం ఉదయం 10 గంటలకు కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि। गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्म सदाराध्याय गुरुपुत्र परित्रात्रे गुरुपाखण्ड खण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय
స్వామి వారి ఆలయ అర్చకులు రామస్వామి మాట్లాడుతూ పార్థివ గణపతి యొక్క ప్రాముఖ్యత, పూజా విధానం గురించి కేసీటీవీ ద్వారా వివరించారు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేణ సర్వదా. సమస్త కార్యాల్లో విఘ్నాలను నివారించేటువంటి మహాగణపతి వినాయక చవితి మహాగణపతికి ప్రధాన పర్వమైనటువంటి వినాయక చవితి సందర్భంగా వినాయకుడిని ఏ విధంగా చేయాలంటే 11 పుట్టల నుంచి మన్ను తీసుకొని వచ్చి ఆ మన్నుతో పసుపు, కుంకుమ, వట్టివేర్లు, తెల్లసాసులు, పచ్చకర్పూరము, చెంగల్లో కోష్టు మొదలైన సుగంధ ద్రవ్యాలన్నీ, రక్తచందనము, శ్వేతచందనము మొదలైన వాటితో అంతా కలిపి ఏనుగు పేడ దొరికితే ఏనుగు గజమయము అంటారు, ఆ ఏనుగు పేడతో మిశ్రమం చేసి మంగళవారం రోజు గౌరీదేవిని పూజించి ఆ పూజించగా మిగిలిన ఈ ఆరుద్ర అంటే పసుపు శేషమును తీసుకొని ఆ శేషమును దీంట్లో కలిపి వినాయకుడిని తయారు చేస్తే, ఇది ఎందుకంటే అమ్మవారు స్నానం చేసిన పసుపు పూసుకొని మిగలగా ఇదైండే పసుపు ముద్దనే అమ్మవారు వినాయకుడిని ప్రతిమగా తీర్చినట్టు, తొలిసారి వినాయకుడి ప్రతిమగా తీర్చి ప్రాణం పోసినట్టు మనకు శివపురాణం ద్వారా తెలుస్తూ ఉంది. కాబట్టి ఆ విధంగా ఈ ద్రవ్యాలన్నిటితో కూడా పుట్టమన్నును కలిపి మిశ్రమం చేసి వినాయకుడిని తయారు చేయాల. ఇట్లా తయారు చేసిన వినాయకుల్లో సర్వశ్రేష్టము కలియుగంలో ఈ పార్థవలింగ పూజ అనేది సర్వశ్రేయస్కరము, సంపత్కరము. ఈ వినాయక చవితి చేసే వాళ్ళందరూ కూడా ఈ విధంగా వాళ్ళంతకు వాళ్ళు కూడా ఇట్లా తయారు చేసుకుంటే చాలా మంచిది, సుఫలితాలను ఇస్తుంది. ఈ భక్తులు కొంతమంది యువత ఆధ్వర్యంలో మా శక్తి మేర కొన్ని వినాయకులను తయారు చేయడం జరిగింది. క్రితం సంవత్సరం కూడా కాశీశ్వర ఆలయం దగ్గర మంగళవారము 10 నుంచి 10:30 వరకు ఇవ్వబడుతుంది. క్రితం సంవత్సరం కూడా కొన్ని పంపిణీ చేసినాము. ఈ సంవత్సరము ఈ భక్తుల ఆధ్వర్యంలో వినాయకులు ఈ విధంగా నేను ఏ విధంగా అయితే చెప్పినానో ఆ విధంగా పార్థవ గణపతుల్ని పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఆ సమయంలో వచ్చిన వాళ్ళకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ విధానాన్ని అంతా భక్తులకు చేరవేసిన కేసీటీవీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తాము. డిఎస్సి ఫలితాల్లో పుంగనూరు పట్టణానికి చెందిన సల్మా 87 మార్కులు సాధించి టీచర్ పోస్టుకు ఎంపికయ్యారు. 2 ఏళ్ల క్రితం కార్వేటి నగరంలోని ప్రభుత్వ టీచర్ ట్రైనింగ్ ద్వారా అత్యంత ప్రతిభ కనబరిచిన సల్మా ఈ ఏడాది పుంగనూరులోని విజ్ఞాన్ కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందారు. పుంగనూరు నాగపాలెంలోని స్టూడెంట్ మొబైల్ సెంటర్ నిర్వహిస్తున్న అహ్మద్ ఖాన్, హసీనా దంపతుల కుమార్తె సల్మా చిన్నప్పటి నుంచి బాగా కష్టపడి డిఎస్సిలో అత్యంత ప్రతిభ కనబరిచి ఉపాధ్యాయ పోస్టుకు ఎంపిక అవ్వడం పట్ల చాలా సంతోషంగా ఉందని సల్మా పెదనాన్న రామసముద్రం మండల ఎస్టీయూ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ మరియు వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హర్షం వ్యక్తం చేశారు. పుంగనూరు మండలం రాగన్నపల్లి గ్రామంలో భక్తి శ్రద్ధలతో శనివారం రాత్రి కన్యపూజ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. గురుస్వామి ఆధ్వర్యంలో భజన కార్యక్రమం నిర్వహించారు. భక్తి భావాలతో చేసిన భజన కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. అనంతరం గణపతి, అయ్యప్ప, సుబ్రహ్మణ్య స్వామి వారి విగ్రహాలకు అభిషేకాలు నిర్వహించి పూజలు నిర్వహించారు. ఈ మహోత్సవంలో గ్రామస్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.
పేరుతో రోడ్లపైన మురుగునీరు పారుతోంది. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్న అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోని దుస్థితి నక్కబండలో నెలకొంది. పుంగనూరు పురపాలక పరిధిలోని నక్కబండ ప్రాంతంలో ఆదివారం పరిస్థితి ఇది. కాలువలు అనుసంధానం లేకపోవడంతో మురుగునీరు నిల్వ ఉండటం వలన ఆ ప్రదేశంలో దుర్గంధం వెదజల్లుతూ ఉండటంతో వ్యాధులు సోకుతాయేమోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. మురుగు నిల్వ ఉండటం వలన దోమలు చేరి రాత్రి పగలు తేడా లేకుండా వాటి ప్రతాపం చూపిస్తున్నాయి. కురిసిన వర్షాలకు పరిస్థితి మరింత దారుణంగా ఏర్పడిందని చెబుతున్నారు. రోడ్లపై నడిచేందుకు కూడా వీలు లేకుండా పోయిందని అంటున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేసి పారిశుద్ధ్యం మెరుగుపరచాలని నక్కబండ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. రోడ్లంతా గలీజ్ అయిపోయినాయి. గలీజ్ అయిపోయింది. గొబ్బు నీళ్లంతా వస్తా ఉన్నాయి, జ్వరాలు వస్తా ఉన్నాయి. చిన్న వీడ్లు ఉన్నారు, వచ్చి పట్టించుకునే లేదు ఎవరు. కాలువలు లేరు, ఇది కాలువ తీసేలేదు సరిగా. మాకు నీళ్లు లేవు, నీళ్లతో ఇబ్బంది ఉండాది. కొలాయిలు లేవు, అంతా భలే గలీజ్ చేసినారు. ఎవరు వస్తే కూడా ఒక రోజు తీస్తారు, మళ్ళా రానే రారు ఈ పక్క. ఇంకేం చేసేది మేము, ఎట్లా చేసేది? మున్సిపాలిటీ ఆఫీస్ కాడికే వద్దాము అనుకుంటా ఉన్నాం మేము. నక్కబండ, సుల్తాన్ నగర్ చాలా గొబ్బు పట్టించేసినారు. రారు ఒకరు కూడా. ఒక రోజు వస్తే మళ్ళా రానే రారు ఈ పక్క. కాలువ కూడా తీరు. ఏం చేసి ఎట్లా ఉండేది? చిన్న బిడ్డలకంతా జ్వరాలు, ఎవరు చూసినా పడసాలు, దగ్గు, పడిసం అంతా ఉన్నది. పిల్లలకు గొబ్బు పట్టించేసినారు ఈ పక్క అంతా. రానే రారు ఎవరు గారి, పట్టించుకోరు. పుంగనూరులో ఓట్ చోర్ గద్దె చోడ్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మురళీ మోహన్ యాదవ్ నిర్వహించారు. శనివారం సాయంత్రం స్థానిక ఇందిరాకోడలలో కొవ్వొత్తుల ప్రదర్శన చేసి నిరసన తెలిపారు. ఈ మోడీ ప్రభుత్వం ఈసీ చేస్తున్న దొంగ ఓట్ల నమోదు కార్యక్రమం దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను కూనీ చేస్తూ ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణ పార్టీ అధ్యక్షులు అయూబ్ బాషా మరియు ఆమ్ ఆద్మీ పార్టీ రాజేష్ రాయల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ముబారక్, ఫయాజ్, అజ్మత్, ఇమ్రాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతదేశ వ్యాప్తంగా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్ని కాలరాస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి ఒక చెంపపెట్టులాగా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ప్రతి పౌరుడికి కూడా ఓటు హక్కు ఉండాలా. ఓటు హక్కుతోనే ఈ ప్రపంచాన్ని, ఈ భారతదేశాన్ని మార్చగలము అనేటువంటి ఏకైకమైనటువంటి నినాదంతో ఈరోజు రాహుల్ గాంధీ గారు బీహార్లో న్యాయయాత్ర చేస్తున్నారు. ఎందుకంటే బీజేపీ యొక్క బీహార్ ఎలక్షన్లో ఓడిపోతామని చెప్పేసి ఒకే ఒక్క భయం కారణంతో ఈరోజు ఓటుల్ని చోరీ చేస్తూ ఉంది. దొంగ ఓట్లు చేరుస్తున్నారు. ఒకే ఒక్క ఇంట్లో ఒక డోర్ నెంబర్తో 1000 నుంచి 2000 ఓటర్లని చేర్చి దొంగ ఓట్లు వేసుకొని ప్రభుత్వాన్ని గద్దెనెక్కేటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని ఈరోజు భారతదేశ వ్యాప్తంగా గద్దెని దించాలి, అధికారానికి దూరం చేయాలి. అప్పుడే నిజమైన స్వేచ్ఛ స్వతంత్రాలు ఈ భారతదేశంలో ఉంటాయని చెప్పేసి రాహుల్ గాంధీ గారి ప్రియాంక గారి పిలుపు మేరకు రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ శర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలు మరియు దేశ ప్రజలు, ముఖ్యంగా పుంగనూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ యొక్క విషయాన్ని సున్నితంగా గమనించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈ బీజేపీ ప్రభుత్వం గత 10-15 సంవత్సరాలుగా భారతదేశంలో ఉన్నటువంటి ఓట్లన్నీ కూడా చోరీ చేసి మన ఓట్లన్నీ కూడా దొంగ ఓట్లుగా వాళ్ళు వేసుకొని ఈరోజు అధికారంలో ఉన్నారు. కానీ నిజమైనటువంటి ప్రజాస్వామ్యం, నిజమైనటువంటి ప్రజల మద్దతు ఈ బీజేపీకి ఇచ్చిన సందర్భం ఏ రాష్ట్రంలో కూడా లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు బీజేపీ చేతగాని ప్రభుత్వం ఈరోజు ఓడిపోతామని చెప్పి ఏ రాష్ట్రంలో అయినా వాళ్ళకి ఇండికేషన్స్ వస్తే అప్పటికప్పుడే ఈ యొక్క భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉన్నటువంటి దేశంలో, లౌకిక దేశంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్
జైన సిక్కు మతాలు అన్ని కూడా సమానమైనటువంటి ఈ భారతదేశంలో మత కల్లోలాలు పెట్టి అప్పటికప్పుడే పాకిస్తాన్తో యుద్ధమని ప్రకటిస్తారు ఈ మోడీ. అప్పటికప్పుడే బంగ్లాదేశ్తో విరోధం అంటాడు. అంటే ఎలక్షన్లో గెలవడం కోసం ఇటువైపు కులాలను వాడతారు, అదేవిధంగా మతాలను వాడతారు. వీలైతే ఇదే కాశ్మీర్లో మొన్న జరిగినటువంటి దేశానికి సరైన భద్రత ఇవ్వలేని నరేంద్ర మోడీ ఉంటే ఎంత పోతే ఎంత అని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈ కాంగ్రెస్ ఇచ్చే పిలుపుకి గ్రామ గ్రామాన వాడవాడలా కూడా మీరందరూ కూడా మీ యొక్క హక్కులు కాపాడు కోసం కాంగ్రెస్ జెండాకు అండగా ఉండండి. కాంగ్రెస్ జెండా పట్టుకొని వచ్చినటువంటి నాయకుడికి మీరందరూ కూడా సపోర్ట్ చేయండి అని చెప్పేసి ప్రజలకు పిలుపునిస్తూ పొంగనూరు పట్టణం శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి ఆలయ ఆవరణంలో అయ్యప్ప స్వామి మాల ధరించిన స్వాముల కోసం హరిహర సుతన్ ట్రస్ట్ వారు చేపట్టిన అన్నదాన కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది. ప్రతిరోజు మధ్యాహ్నం ఒక పూట స్వాములకు అన్నదానం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే 31వ రోజు ఆదివారం వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు చంగారెడ్డి అయ్యప్ప స్వాములకు భోజన ఏర్పాట్లు చేశారు. ఇలాంటి మహోన్నత కార్యక్రమానికి తన వంతు సహకారం అందించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. శ్రీ హరిహర సుతన్ అన్నదాన ట్రస్ట్ తరఫున చెంగారెడ్డి వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ అన్నదాన కార్యక్రమం సెప్టెంబర్ 4వ తేదీ వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. ओम कांति बल वासने मूर्तिये प्रभुवे धर्म शास्त्रावे धर्म शास्त्रावे वर्धनने पाप विनाशकने विनाशने गणेश सोदरने सोदरने पार्वती तनयने पुत्रने सुतने ओम मोहिनी सुतने अभिषेक प्रियने కొత్తపల్లి వాస్తవ్యులు శ్రీ హరిహర సుతన్ అన్నదాన ట్రస్ట్ శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి దేవాలయం నందు కొత్తపల్లి వాస్తవ్యులు సంగారెడ్డి గారు మరియు వారి సతీమైనటువంటి జయప్రదమ్మ గారు సర్పంచ్ మాజీ ఇప్పుడు ప్రజెంటే ఏతూరు గ్రామము కుమారులు ఇద్దరు అభిరామ్ జయరామ్ బెంగళూరులో చదువుతున్నారు. మన చెంగారెడ్డి గారు గత 3 సంవత్సరాల నుండి ఈ అన్నదాన కార్యక్రమానికి హరిహర సుతన్ అన్నదాన ట్రస్ట్ తరఫున మాకెంతో సహకరించి ఈ కార్యక్రమానికి ఆయన సహాయం మీరు రామసముద్రం మండలంలో ఓ యువకుడు 2 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. చింపరపల్లికి చెందిన శ్రీకాంత్ తల్లిదండ్రులు నారాయణ స్వామి శారదమ్మ వ్యవసాయం చేస్తున్నారు. శ్రీకాంత్ను చదివించేందుకు ఎంతో కష్టపడ్డారు. శ్రీకాంత్ పట్టుదలతో చదివాడు. 2 నెలల క్రింద కానిస్టేబుల్ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యాడు. తాజాగా ఎస్జిటి టీచర్ పోస్ట్ సాధించడంతో అతడిని అందరూ అభినందిస్తున్నారు. పర్యావరణ
పర్యావరణహిత మట్టి ప్రతిమలని పూజిద్దామని పుగనూరు పట్టణం మల్లారమ్మ వీధికి చెందిన యువత 2013లో నిర్ణయించుకుని నేటికి కొనసాగిస్తున్నారు. పట్టణంలో ఏర్పాటు చేసే 60-70 విగ్రహాల్లో మల్లారమ్మ వీధి యువత నెలకొల్పే విగ్రహం ప్రత్యేకత చాటుకుంటోంది. ఈ ఏడాది 20 రోజుల నుంచి జల సర్పాభిషేక విఘ్నేశ్వరుడి విగ్రహాన్ని కేవలం మట్టితోనే తయారు చేస్తున్నారు. మూషికాన్ని సైతం మట్టితోనే తయారు చేస్తున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ప్రతిమలను ఉపయోగించరాదని మట్టి ప్రతిమలతో కలిగే ప్రయోజనాలపై ప్రజలకు చైతన్యం కల్పిస్తున్నారు. ग्रन्थगीताय ग्रन्थगेयाय ग्रन्थान्तरात्मने गीतलीनाय गीताश्रयाय गीतवाद्यपटवे गेयचरिताय गायकवराय गन्धर्वप्रियकृते गायकाधीन विग्रहाय गङ्गाजलप्रणयवते गौरीस्तनन्दनाय गौरीहृदयनन्दनाय गौरभानुसुताय गौरी गणेश्वराय गौरीप्रणयाय गौरीप्रवणाय गौरभावाय धीमहि गो सहस्राय गोवर्धनाय गोपगोपाय धीमहि. పులిచెర్ల మండలం కల్లూరు సమీపంలో సైదల్లా గుట్ట వద్ద ఏనుగు పిల్ల మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. జూలై 5వ తేదీ తల్లి ఏనుగు పెద్ద ఒడ్డు చెరువు కట్టపై నుంచి జారిపడి మృతి చెందింది. పాలు లేక పిల్ల ఏనుగు మృతి చెంది ఉంటుందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఘటనా స్థలానికి డిఎఫ్ఓ వివేక్ వెటర్నరీ డాక్టర్లు చేరుకుని మృతి చెందిన పిల్ల ఏనుగుకు శివ పంచనామా నిర్వహించి ఖననం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వినాయక చవితి వేడుకలను సంతోషంగా జరుపుకుందాం. పీస్ మీటింగ్లో సిఐ సుబ్బరాయుడు. పంపిణీకి సిద్ధం చేస్తున్న పార్థివ గణపతి విగ్రహాలు. నక్కబండలో అస్తవ్యస్తంగా డ్రైనేజీ, రోడ్లపై పేరుకుపోయిన మురుగునీరు. ఓట్ చోర్ గదే చోడ్ కార్యక్రమాన్ని నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.